ఎవరు తిమ్మాపురం ఏం చుట్టుపక్కల ఎర్రనాలని చెట్లు తెచ్చుకుని గంటలు ఎందుకు తెచ్చుకోలేవు? పసుపు వేసింది. పసుపు ఎప్పుడు వేసింటివి? ఒట్టు పొలంలో వేసింది. ఫస్ట్ ఎకరాకు చెప్పిన ఎన్ని సంచులు వేసింటివి? ఎకరాకి 2 బస్తాలు. 2 బస్తాలు వేసింటివి. మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఎర్ర భూములు చుట్టుపక్కల ఉన్న ఎర్ర భూమిలో మొక్కలని చచ్చిపోయినాయి, నీ చేనులు చచ్చిపోయావు. ఇక్కడ పక్క జనాలంతా మమ్మల్ని క్వశ్చన్ వేసినారు, ఏమది అని అడిగితే మేము ఆ రైతులు మళ్ళీ మాట్లాడదామని చెప్పి నీ దగ్గరకు వచ్చినాము. నువ్వు వేసిన పసుపు ఏది ఏ విధంగా బాగా పనిచేసింది? నీకు బాగా పనిచేసింది అంటే బాగుంటుంది. చలం నల్ల భూమిలో చెట్లు చచ్చిపోకుండా ఉన్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఎకరాకి ఎన్ని క్వింటాలు పండిస్తావు? ఎకరాకి 40-50 క్వింటాల్లో పండుతావు. ఇదే నల్ల భూమిలో మీరు పండించినాను. మీరు ఎన్ని క్వింటాలు పండించినావు? ఎకరా 50కి 3 క్వింటాలు తక్కువ. 3 క్వింటాలు తక్కువైంది. ఇప్పుడు 4 ఎకరాలు వేసినావు కూడా, 4 ఎకరాల మీద పెట్టుబడి ఎంత పెడుతుంటావు? మీరు మొత్తం పూలు వచ్చిపోయా, చేను గుర్తు వచ్చిపోయా, దిప్పు తెచ్చిపోయా, మొత్తం 6.5 లక్షలు అయింది. 6.5 లక్షలు. మన నగదు సరకు పోతే ఎంత తీసి వస్తుంది? నాకు మీరు మొత్తం 6.5 లక్షలు పెట్టుబడి తీసేసి 20 లక్షలు అమౌంట్ అయింది మొత్తం చేతికి. మొత్తం మీద ఎంత మిగులుతుంది? 14 లక్షలు మిగిలినట్ల. 14 లక్షలు. ఈ సంవత్సరం ఎంత పెట్టుబడి పెట్టాం? ఈ సంవత్సరం కొద్దిగా బాగా ఎక్కువ ఉండిందానికి 3 లక్షలున్నర ఎక్కువ వేస్ట్ వస్తుంది. ఎంత తీయగలవు? అప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి. నీరుడు రేట్లు బట్టి చేసి ఏడు ఎక్కువ కావాలా, ఏడు మచ్చ తెగులు ఎక్కువ వచ్చినాడు కాబట్టి కొద్దిగా డౌన్ కావచ్చు. సరే, మరి పసుపు వేసిన తర్వాత ఏ మొక్కలు అయితే చనిపోవడం లేదు, చనిపోవడం లేదు. పక్కన ఎర్రనెల చనిపోయినా ఈ చేనులో చచ్చిపోవడం లేదు, అంత పెద్ద వర్షం వచ్చినా కూడా. సరే, మరి ఏమన్నా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయి, మమ్మల్ని నెంబర్ తీసుకో. మేము ఫోన్ చేసి పలానా చేయాలి సార్ అంటే మేము చెప్పేసాం. అదే పసుపు నీకు కావాలంటే కూడా ఫోన్ చేయి, మాట్లాడదాం. ఓకేనా? చేను చాలా అద్భుతంగా ఉంది, చాలా నీట్గా పెట్టుకున్నావు. చాలా వరకు 100% మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటాం పంట బాగా తీయాలని. వీడియో గడకుతున్నా ఓకే, గడకు ఇదాన్ని